హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రోజు మన వీడియోలో పెసరపప్పు పాయసం చేయబోతున్నాను. సో ఈ పెసరపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూద్దాము. సో అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో పెసరపప్పు పాయసానికి కావాల్సింది, సో ముందుగా కొద్దిగా పెసరపప్పును తీసుకొని సో శుభ్రంగా కడిగి వేసి సో ఒక చిన్న కుక్కర్లో దానికి సరిపడా కొద్దిగా వేస్తే చాలండి నీళ్లు. సో నేను ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుకి కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటరే పోసుకున్నానండి, సరిపోతుంది. కొద్దిగా ఇంకేం యాడ్ చేయని అవసరం లేదండి. చక్కగా దీన్ని సమానంగా స్ప్రెడ్ చేసేసుకొని, అంటే కుక్కర్లో సమానంగా స్ప్రెడ్ చేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసేస్తుంటే చక్కగా మనకి ఉడికిపోతుంది అన్నమాట. కనీసం ఒక 3 విజిల్స్ అన్న రంపించండి, మంచిగా చక్కగా ఉడుకుతుంది. అంటే మరీ పలుకుగా లేకుండా బాగుంటుంది అనమాట. సో చక్కగా మన పప్పు అయితే ఉడికిపోయింది. సో నేను ఒక స్మాషర్ తీసుకొని స్మాషర్తో నేను ఆ పప్పు అంతా కొద్దిగా స్మాష్ చేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువగా స్మాష్ చేయకండి, తినేటప్పుడు మనకి పలుకుగా ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా స్మాష్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుందని స్మాష్ చేయట్లేదు. సో దీన్ని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ముందుగా మనం మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని సో దాంట్లో నేను ఒక 2 స్పూన్ల బెల్లం వేసానండి. సో బెల్లం కొద్దిగా వేసి కొద్దిగా వాటర్ వేసాను. సో బెల్లం కరిగితే చాలండి. సో మనకి ఏ తీగపాకాలు ఏం అవసరం లేదు. బెల్లం కొద్దిగా కరిగి ఉడికితే ఒక్క పొంగు వస్తే చాలండి, సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఒక పొంగు వచ్చింది. సో ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టుకున్న ఈ పెసరపప్పు ఏదైతే మిశ్రమం ఉందో ఆ పెసరపప్పు అంతా దీంట్లో వేసేసుకుంటున్నాను. సో చక్కగా ఈ పెసరపప్పు అంతా దీంట్లో వేసేసుకొని చక్కగా మొత్తం ఈ పెసరపప్పు, ఈ బెల్లం, ఈ కరిగిన బెల్లం అంతా చక్కగా దీనికి మొత్తం పట్టేటట్లుగా ఒక 5 నిమిషాల నుంచి సో అట్లా తిప్పుతూ ఉన్నామంటే సో మొత్తం పట్టిపోతుంది అనమాట ఈ పెసరపప్పుకంతా. సో కొద్దిగా ఇలాచీగానే యాడ్ చేస్తున్నాను. ఒకే ఒక 2-3 ఉడుకులు రంపిస్తే సరిపోతుంది, ఎక్కువగానే ఉడకడం అవసరం లేదండి ఈ బెల్లంతో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా మనం కలిపేసేసుకోవాలి. ఈ బెల్లం అంతా ఈ పెసరపప్పుకంతా చక్కగా పట్టేటట్టుగా మనం కలిపేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే మనం పాలు వేస్తున్నాం. సో ఇక్కడ మనం పాలు వేసేటప్పుడు బెల్లం అలాగే పాలు ఇట్లా వేసినప్పుడు పాలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి. సో కొద్దిగా వేసుకొని సో ఏదో ఒకటి అయితే కొద్దిగా చల్లగా ఉండాలండి. ఐదర్ బెల్లం అన్నా మొత్తం చల్లబడాలి, లేకపోతే పాలన్నా చల్లబడాలి. సో మనం నేను పాలు చల్లబరిచి గ్యాస్ కానీ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇంకా మీరు ఉడకని అవసరం లేదండి. ఇంకా ఉడికితే అది మన పాలైతే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదంతా చక్కగా ఉడికిపోయింది కదా. సో నేను ఇక్కడ ఒక బౌల్లో తీసేసుకొని కొద్దిగా జీడిపప్పు కొద్దిగా నేతిలో వేయించి వేసుకున్నాను. సో అంతే అండి, ఈ పెసరపప్పు పాయసం చాలా ఈజీగా, ఇంతే చాలా సింపుల్గా, వెరైటీ స్వీట్ ఏమైనా తినాలనుకున్న వాళ్ళు ఇలా తినొచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని